క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా 2వ సమూయేలు గ్రంథంలోని మొదటి అధ్యాయాన్ని ధ్యానిస్తాం. మన ఆధ్యాత్మిక విషయమైన గర్వము, మన స్వశక్తితో శోధనను జయించగలమనే భావనలు పతనానికి మొదటి మెట్టుగా ఉంటున్నాయి. సౌలు తాను చేసిన పాపాన్ని బట్టి తన కుమారుని కోల్పోవలసి వచ్చింది. దావీదు క్షమించబడిన తర్వాత కూడా తన క్రియల ఫలితాన్ని పొందాడు. పాపం చేసి ఆ తర్వాత క్షమాపణని కోరడం కంటే అసలు పాపాన్ని నివారించడం ఎంత శ్రేయస్కరం అని ఇంతకుముందే విన్నాం. దావీదు సిగ్లగు అనే స్థలం వద్ద ఉన్నప్పుడు ఒక యువకుడు చిరిగిన బట్టలు ధరించి తల మీద ధూళితో అతని వద్దకు వచ్చాడు. ఈ 2 దుర్వార్తలకు సూచనలు. సౌలు, యోనాతాను ఇద్దరు కూడా చనిపోయారని, వారు చంపబడిన విధానాన్ని అతడు దావీదుకు చెప్పాడు. తీవ్రంగా గాయపడిన సౌలు తన ఈటెపై వాలిపోయి తను చంపుమని కోరాడని గనుక తాను ఆ పని చేసినట్లు ఆ అమాలేకీయుడు వివరించాడు. ఈ వార్తతో దావీదు తీవ్ర దుఃఖానికి లోనయ్యాడు. ఆ అమాలేకీయుడు చేసిన పనికి అతనిని చంపుమని దావీదు ఆదేశించాడు. మృతులైన తన ప్రియ స్నేహితునికి, రాజుకు ఘన నివాళులు అర్పించడానికి దావీదు పూనుకున్నాడు. ఇంతకుముందు సౌలు అతన్ని చంపడానికి ప్రయత్నించినప్పటికీ దావీదు అతని తప్పులను దేవునికే విడిచిపెట్టాడు. సౌలు ఘనతను కొనసాగించాలని యాషారు పుస్తకంలో అతని గురించి దాఖలు చేయాలని ఆదేశించాడు. ఈ అధ్యాయం అంతయు సోదర ప్రేమ గురించిన ప్రకటనతో, యుద్ధంలో వీర మరణం పొందిన సైనికులను గౌరవించడంతో ముగిస్తుంది. ఇక వివరాలను నేటి ఈ సందేశంలో తెలుసుకుందామా? సోదరీ సోదరులారా, నేడు మనం 2 సమూయేలు మొదటి అధ్యాయం 11వ వచనం నుండి వినబోతున్నాము. దావీదు ఆ విషాద వార్త విని తన వస్త్రములు చించుకున్నాడు. అతని వద్ద ఉన్న వారందరూ అలాగే చేశారు. సౌలును, యోనాతానును, యెహోవా జనులను, ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధంలో కూలిపోయారని వారిని గూర్చి దుఃఖపడుతూ ఏడుస్తూ సాయంత్రం వరకు ఉపవాసమున్నారు. దావీదు సౌలు యొక్క రాజచిహ్నాలను చూచినప్పుడు వార్తను నమ్మక తప్పలేదు. దావీదు అతని అనుచరులు ఎంతో సంతాపం చెందారు. తమ దేశాన్ని గురించి, రాజ్యాన్ని గురించి, రాజు మరణాన్ని గురించి విలపించారు. దావీదు అందరికంటే ఎక్కువ సంతాపం వెలిబుచ్చాడు. తన ప్రాణ స్నేహితుడైన యోనాతాను మరణ వార్త దావీదుకు హృదయ విదారకమనిపించింది. సౌలును ఇశ్రాయేలు రాజుగా దావీదు ఎంతో గౌరవించాడు. ఆరంభంలో తనను సౌలు ఎంతో ప్రేమించాడు. అది తలుచుకొని దావీదు వలవల ఏడ్చాడు. అలాగే యేసు ప్రభువు యెరూషలేమును చూచి ఎంతగానో విలపించాడు. యేసు ప్రభువు దావీదు కుమారుడు. యెరూషలేము తనను వ్యతిరేకిస్తున్నది. అలాగే తనను వ్యతిరేకిస్తున్న సౌలు హతమయ్యాడు. యుద్ధంలో ఇశ్రాయేలీయులు పరాజయం పొందారు. అవును, యేసు ప్రభువును రోమా ప్రభుత్వానికి అప్పగించారు. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. శిలువ మీద చనిపోయాడు. యేసు ప్రభువు యొక్క వేదన, రోదన ఎంత తీవ్రమో ఎవరు ఊహించగలరు? తరువాత దావీదు వార్త తెచ్చిన వాడిని అడిగాడు, నీవెక్కడి నుంచి వచ్చావు? వాడన్నాడు, నేను ఇశ్రాయేలు దేశమున నివసించే అమాలేకీయుడైన ఒకని కుమారుణ్ణి. అందుకు దావీదు అన్నాడు, భయము లేకుండా యెహోవా అభిషేకించిన వానిని చంపడానికి నీవెందుకు అతని మీద చెయ్యి ఎత్తావు? యెహోవా అభిషేకించిన వానిని నేనే చంపానంటున్నావే. నీ నోటి మాటే నీ మీద సాక్ష్యం. నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి, బాధ్యుడివి. ఈ మాట చెప్పి దావీదు తన వారిలో ఒకణ్ణి పిలిచి, నీవు పోయి వాణ్ణి చంపు అనగా అతడు వాణ్ణి కొట్టి చంపాడు. అప్పుడు దావీదు ఉపవాసమున్నాడు. నీవు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. అతడు అమాలేకీయుడని దావీదుకు తెలుసు. అతని మాటలు అబద్ధాలని కూడా దావీదు పసికట్టాడు. అతడు సౌలు పరిపాలనలోని పౌరుడని తెలుసుకున్నాడు.
అతడు ఇశ్రాయేలీయుల మధ్య నివసించాడు. ఇతని తండ్రి యూదా ప్రాంతాలలో నివాసం ఏర్పరచుకొని ఉంటాడు. ఈ వ్యక్తి యుద్ధాలు జరిగే చోటికి వెళ్ళి పీనుగ పెంటలో వెదికి ఏమైనా సొమ్ము దొరికితే అపహరించటం వృత్తిగా పెట్టుకున్నాడు. అయినా అతడు సౌలును ఒక రాజుగా గౌరవించవలసి ఉన్నది. రాజు ప్రాణాలు కాపాడవలసిన వాడు రాజును చంపాను అంటున్నాడు. అతడు చెప్పింది నిజము కాకపోయినా అతని మాటే అతనికి తీర్పు. యెహోవా అభిషేకించిన వాణ్ణి చంపకూడదు. ఏ పౌరుడు కూడా రాజును చంపే ప్రయత్నం చేయకూడదు. అట్టి ఆలోచన కూడా తగదు. దావీదు తన స్నేహితుడైన యోనాతాను మరణానికి ఎంతో దుఃఖించాడు. సౌలు యొక్క తతిమ్మ కుమారులు కూడా చనిపోయారని విన్నాడు. వారు తన బావమరుదులు. సౌలు వ్యక్తిగతంగా ఎలాంటివాడైనా యెహోవా చేత అభిషేకించబడినవాడు. అమాలేకీయుని సాక్ష్యం ప్రకారం అతడు కావాలని రాజును చంపాడు. దావీదు యొక్క శత్రువును చంపినందుకు తనను దావీదు మెచ్చుకుంటాడని ఆశించాడు. అయితే వాస్తవం వేరుగా ఉన్నది. నిజంగా అతడు సౌలును చంపలేదు. ఈ కథను కల్పించాడు. ఈ అమాలేకీయుడు దావీదును తప్పుగా అంచనా వేశాడు. దానికి తగ్గ శిక్ష అనుభవించాడు. 17వ వచనం, యూదావారికి అభ్యాసం చెయ్యాలని దావీదు సౌలును గూర్చి అతని కుమారుడైన యోనాతానును గూర్చి ధనుర్గీతం ఒకటి రచించి దానిని బట్టి విలాపం సలిపాడు. అది యాషారు గ్రంథమందు లిఖించబడింది. ఇది విలాప గీతం. ఇది మృతవీరులను గురించిన పాట. దావీదు ఉద్రేకం పట్టలేకపోయాడు. ఈ పాటలో యోనాతానును ప్రశంసించాడు. సౌలు పరాక్రమాన్ని కూడా ఎంతో పొగిడాడు. సౌలు బలహీనతలు మరిచిపోయాడు. ఇప్పుడు సౌలు అతనికి శత్రువుగా కనపడటం లేదు. సౌలు గొప్ప యోధుడు. తన రాజ్యం పక్షాన పోరాడి ప్రాణాలు కోల్పోయాడని అతని మంచి లక్షణాలను ఉగ్గడిస్తున్నాడు. ఈ పాట యూదావారు నేర్చుకోవాలని దావీదు కోరిక. ఇది ధనుర్గీతం. సౌలు బాణం గుచ్చుకొని గాయపడ్డాడు. ఎవడో విలుకాడు బాణం వేశాడు. అందుచేత యూదా పిల్లలు ధనుర్విద్య నేర్చుకోవాలని దావీదు కోరిక. దావీదుకు ఒడిసెల వాడడం తెలుసు. ధనుర్విద్య కూడా బాగా తెలుసు. అందుకే ఇది ధనుర్గీతం అని చెప్పబడుతోంది. యోనాతాను మంచి విలుకాడు. బాణాలు సంకేతాలుగా వాడి ఒకసారి తనను తప్పించుకొని పొమ్మని హెచ్చరించాడు. యుద్ధంలో చనిపోయిన సౌలుకు గౌరవ చిహ్నంగా ధనుర్గీతాన్ని రచించాడు. మోషే గ్రంథమందలి పొద ఎలాగో ఈ గ్రంథంలో ధనుర్గీతం అలాంటిదే. ఇశ్రాయేలు వీరుల గాథల సంకలనమే యాషారు గ్రంథం. యాషారు అనే మాటకు అర్థం యథార్థపరుడు. యాషారు గ్రంథం వీరుల గాథల సంపుటం. ఇప్పుడు ధనుర్గీతం వినండి. 19వ వచనం, ఇశ్రాయేలు, నీకు భూషణమైన వారు నీ ఉన్నత స్థలముల మీద హతులయ్యారు. ఆహాహా, బలాఢ్యులు పడిపోయారు. ఇశ్రాయేలు భూషణం అనగా సౌందర్యం. ఇశ్రాయేలు జాతికి వీరు అలంకారం. వీరందరూ చనిపోయారు. ఇశ్రాయేలు సౌందర్యం హత్యకు గురైంది. గిల్బోవ కొండపై వీరు హతమయ్యారు. యోనాతాను ఉన్నత పదవి ఆక్రమించడానికి యోగ్యుడు. ఆహాహా, బలాఢ్యులు పడిపోయారు. యోనాతాను చనిపోయాడు. అతని తండ్రి చనిపోయాడు. కొండమీద గంతులు వేసే జింక కూలిపడింది. యోనాతాను తన ప్రాణ స్నేహితుడు. ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషించకుండునట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారం గాతులో తెలియచేయకండి. అష్కెలోను వీధులలో ప్రకటన చేయకండి. గాతు, అష్కెలోను పట్టణాలలో ఎన్నెన్నో చేదు అనుభవాలు దావీదుకు జ్ఞాపకం వస్తున్నాయి. ఫిలిష్తీ స్త్రీలు జయమని చెప్తూ సంతోషిస్తూ ఉంటే దావీదుకు దుర్భరమనిపిస్తున్నది. గిల్బోవ పర్వతములారా, మీ మీద మంచైనా వర్షమైనా ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనా లేకపోవునుగాక. అవును, పైరుగల చేలలో నుండి అల్లాడించే అర్పణలు తేవటం పరిపాటి. అయితే గిల్బోవ పర్వతం మీద మొక్కలు మొలవవు. దానికి మృతభూమి అని పేరు. బలాఢ్యుల డాళ్లు అవమానముగా పారవేయబడ్డాయి.
తైలము చేత అభిషేకించబడని వారిదైనట్లు సౌలు డాలు కూడా పారవేయబడింది. ఒక సైనికుడు డాలు లేకుండా వచ్చాడంటే అది జాతికి అవమానం, అప్రతిష్ట. సౌలు తన డాలు పారవేయలేదు, కాని అది మలినమైంది, రక్తముతో తడిసింది. అభిషేకించబడినా అవమానం తప్పలేదు. సౌలు డాలు నిష్ప్రయోజనమైంది. థళథళ మెరిసిపోవలసిన డాలు వెలవెలపోయింది. హతుల రక్తము ఒలికించకుండా, బలాఢ్యుల కొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనుక తీయలేదు. ఎవరిని హతం చేయకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు. తండ్రి కొడుకుల ఖడ్గాలకు అపకీర్తి మాత్రమే దక్కింది. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరస్సులుగాను నెనరుగలవారుగాను ఉన్నారు. తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. వారు పక్షిరాజుల కంటే వడిగలవారు, సింహాల కంటే బలము గలవారు. బ్రతికినప్పుడు చనిపోయినప్పుడు తండ్రి కొడుకులు ఎంతో కాంక్షణీయులు, ఎంతో అనురాగము గలవారు. బ్రతుకునందు మరణమందు ఇద్దరూ కలిసే ఉన్నారు. దావీదు దృష్టిలో వారు ఉదాత్త నాయకులుగా కనిపిస్తున్నారు. సిద్ధపడుచున్నాను ప్రభు నీ రాకకై, నిశుద్ధాత్మ నింపవా, నిశక్తి నీయవా ప్రభు, నిశక్తి నీయవా ప్రభు. సిద్ధపడుచున్నాను ప్రభు నీ రాకకై, నిశుద్ధాత్మ నింపవా, నిశక్తి నీయవా ప్రభు, నిశక్తి నీయవా ప్రభు. అల్పకాల సుఖభోగములు వ్యర్థమని భావించి, దేహమును పాడు చేయు దురాశను సంహరించి, విశ్వాసయాత్రలో విజేతగా నిలవాలని దైవరాజ్య పౌరునిగా నీ వైపు సాగిపోవచ్చున్నాను. సిద్ధపడుచున్నాను ప్రభు నీ రాకకై, నిశుద్ధాత్మ నింపవా, నిశక్తి నీయవా ప్రభు, నిశక్తి నీయవా ప్రభు.
నీ శక్తి నీయవా ప్రభు. సాతాను యుక్తులపై ఇలా సమరం సాగిస్తూ ఆత్మీయ క్రియలు ఎంతో ముఖ్యమని భావించి ఏదో ఒక దినాన నన్ను లెక్క అడుగుతావని మేల్కొన్నాను, ప్రకటించుచున్నాను నీ సువార్తను. సిద్ధపడుచున్నాను ప్రభు నీ రాకకై, నిశుద్ధాత్మ నింపవా, నీ శక్తి నీయవా ప్రభు, నీ శక్తి నీయవా ప్రభు. సిద్ధపడుచున్నాను ప్రభు నీ రాకకై, నిశుద్ధాత్మ నింపవా, నీ శక్తి నీయవా ప్రభు, నీ శక్తి నీయవా. ఇశ్రాయేలు కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడవండి. అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రాలు ధరింపచేసినవాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు. సౌలును కీర్తించిన కుమార్తెలు ఇప్పుడు ఏడవవలసి వచ్చింది. సౌలు పరిపాలనలో స్త్రీలు ఎంతో ఘనత చెందినవారు. సౌలు స్త్రీలను ఘనపరిచాడు. స్త్రీల ఘనత జాతికి గర్వకారణం. జాతీయ సంస్కృతికి స్త్రీలు వన్నె వాసి తెస్తారు. 25వ వచనం, యుద్ధరంగమునందు బలాఢ్యులు పడి ఉన్నారు. నీ ఉన్నత స్థలాలలో యోనాతాను హతమయ్యాడు. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవు. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుతున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపే ప్రేమ కంటే అది అధికమైనది. అవును, యోనాతాను దావీదుల మధ్య గాఢమైన ప్రేమ ప్రవర్తిల్లింది. దావీదు గొల్యాతును ఓడించినప్పటి నుండి యోనాతానుకు దావీదుతో సన్నిహిత స్నేహం ఏర్పడింది. యోనాతాను దావీదును చూచి అసూయ చెందలేదు. తన రాజవస్త్రాలు దావీదుకిచ్చాడు. తన కవచం కూడా ఇచ్చివేశాడు. దావీదు తన స్నేహితుడు, ఆత్మీయుడు, సోదరుని కంటే ఎక్కువ. కాని తన తండ్రి దావీదును ద్వేషించాడు. యోనాతాను దావీదుల పరస్పర ప్రేమ స్త్రీల ప్రేమ కంటే గొప్పది. బహు వింతైన ప్రేమ. ఇద్దరి హృదయాలు పెనవేసుకపోయాయి. దావీదుకు స్నేహితుడుగానే యోనాతాను మరణించాడు. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయారు. యుద్ధ సన్నద్ధులు నశించిపోయారు. సౌలురాజు తన రాజ్యారంభంలో ఎన్నెన్నో విజయాలు సాధించాడు. అయితే ఇప్పుడు యుద్ధంలో కుప్పకూలిపోయాడు. ధనుర్గీతం ఇంతటితో సమాప్తం. దావీదు మధుర కవి, గాయకుడు. సౌలు గాని యోనాతాను గాని పిరికివారు కారు. సౌలు రాజ్యాన్ని సమర్థవంతంగానే పరిపాలించాడు. యోనాతాను సోదరిని దావీదు పెండ్లాడాడు. ఆమె పేరు మీకాలు. కాని ఆమె ఆ తరువాత దావీదును ద్వేషించింది, ఈసడించింది, నిర్లక్ష్యం చేసింది. దావీదు ప్రేమ వ్యవహారాలన్నీ సమస్యలతో కూడినవే. అబీగయీలు ఒక్కతే ఉత్తమ ఇల్లాలు. కొందరు బత్షెబా గొప్ప మహిళ అంటారు, కాని అది నిజం కాదు. దావీదు బత్షెబాతో ఆమె భర్త బ్రతికి ఉండగానే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కాని అబీగయీలును ఆమె భర్త చనిపోయిన తరువాత పెండ్లాడాడు. దావీదు అనుచరులు అతన్ని విడువలేదు. దావీదులో ఏదో ఆకర్షణ ఉంది.
సోదరీ సోదరులారా, దావీదు తన ప్రియ స్నేహితుడైన యోనాతానును ప్రశంసించిన విధానమును గమనించండి. సౌలు కుమారులందరూ చనిపోలేదు, యుద్ధంలో పాల్గొన్నవారు మాత్రం చనిపోయారు. సౌలు చిన్న కొడుకు పేరు ఇష్బోషెతు. అబ్నేరు అతణ్ణి 11 గోత్రాలకు రాజును చేశాడు. అప్పుడు అంతఃకలహం మొదలైంది. దావీదు అబ్నేరును జయించాడు. దావీదే 12 గోత్రాలకు రాజయ్యాడు. దావీదు మొదట హెబ్రోనులో ఉన్నాడు. ఆ తరువాత సీయోనుకు తన నివాసం మార్చుకున్నాడు. సోదరీ సోదరులారా, ఇశ్రాయేలు రాజ్యం దేవుని సంకల్పంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఉత్తరోత్తర దేవుడు తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. మొదట దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు. అబ్రహాము ఒక కుటుంబంగా ఆరంభమై ఒక జాతిగా ఆవిర్భవించాడు. మోషే ఇశ్రాయేలు జాతి రూపొందడంలో దేవుని సాధనమయ్యాడు. దేవుడే రాజు. అయితే సౌలు ఇశ్రాయేలుకు ఇవ్వబడిన మొదటి మానవ రాజు. సౌలు తరువాత దావీదు, ఆ తరువాత సొలొమోను, ఆ తరువాత ఆ జాతికి పతనావస్థ ప్రాప్తించింది. అయినా ఒకానొక రోజు మెస్సియా రాజ్యం రాబోతున్నదని ప్రవచన దర్శనం తేటగా కనపడుతూనే ఉంది. మాకు రాజు కావాలి అని వారు సౌలునే కోరుకున్నారు. దేవుడు సౌలును నియమించినప్పటికీ యెహోవాయే రాజు అనే రాజ్యాంగ నినాదాన్ని మొదటి నుండి పునరుద్ఘాటిస్తూనే ఉన్నాడు. యెహోవాయే శిరస్సు, ఆయనే ధర్మశాస్త్ర ప్రదాత. యెహోవాయే న్యాయాధిపతి. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు. ఆయన సజీవుడైన సత్యదేవుడు. ఈజిప్టు దాస్యం నుండి వారిని విమోచించాడు. వారితో నిబంధన చేసుకున్నాడు. ఒక మానవుడు వారికి రాజైనా అతనిపైన యెహోవాయే రాజు. యెహోవాయే ఆరాధనకు పాత్రుడు. అన్యజాతుల వలెగాక ఇశ్రాయేలు జాతి దేవుడు ఏర్పరచుకున్న ప్రత్యేక జాతి. విగ్రహారాధన ఏమాత్రము కూడదని నమ్మిన జాతి. యాజక రాజ్యం, అది పవిత్ర జాతి. ఆయన మాట వింటే ఆశీర్వాదం, వినకపోతే శాపం. యాజకులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు, పెద్దలు, అధిపతులు అందరూ యెహోవా నియమించిన వారే. ఇశ్రాయేలు రాజు స్వతంత్రుడు కాడు, యెహోవాకు లోబడి పరిపాలన చేస్తాడు. దావీదు పరిపాలనలో రాజ్యాంగ చట్టమందు దైవరాజ్య భావన గర్భితమై ఉన్నది. దేవుడు ఈ భూమి మీద పరలోక రాజ్యం స్థాపించాలని సంకల్పించాడు. బైబిలులో మొదటి నుండి ముగింపు వరకు ఇదే ప్రత్యక్షం కనపడుతున్నది. పాత నిబంధనలో కొత్త నిబంధన ప్రవచన రూపంలో కనపడుతున్నది. విత్తనంలో మహావృక్షం ఇమిడి ఉన్నట్లు పాత నిబంధనలో, విశేషించి యూదా మతంలో క్రైస్తవం గర్భితమై ఉన్నది. యేసుక్రీస్తు అనే నీతి సూర్యుని కిరణాలకు స్పందించి ఆ విత్తనం మొలకెత్తింది. దేవుడు మానవత అంతటినీ ఉద్దేశించి చేసిన రాజ్య ప్రణాళిక క్రీస్తునందు ప్రత్యక్షపరచబడింది. పాత నిబంధనలో మెస్సియా వస్తాడని ముందుకు చూచారు. ఇప్పుడు మనము యేసు రెండవ రాకడకై ముందుకు చూస్తున్నాము. ఆయన వచ్చినప్పుడు దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. ఇదే మన శుభప్రదమైన నిరీక్షణ. సోదరీ సోదరులారా, గమనించండి. సౌలు చనిపోయినప్పుడు దావీదు తన అనుచరులతో కలిసి సంతాపం వెలిబుచ్చాడు. మన ప్రియులు మరణించినప్పుడు సంతాపపడడం మానవ లక్షణం. అంతేకాదు, దావీదుకు రాజకీయాల దృష్ట్యా సౌలు శత్రువే అయినా హత్యా రాజకీయాలు దేవునికి గిట్టవు. సౌలును తొలగించవలసింది దేవుడే గాని దావీదు కాదు. ఎందుకనగా సౌలును అభిషేకించినవాడు దేవుడే. రోమాపత్రిక 13వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు వినండి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండాలి. దేవుని వలన కలిగినది తప్ప మరే అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమించబడినవి. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడు. అధికారులు దేవుని పరిచారకులు. మనస్సాక్షిని బట్టి అధికారులకు లోబడి ఉండడం ఆవశ్యకం. సౌలు దావీదును ఎన్నెన్నో తిప్పలు పెట్టాడు.
అయినా సౌలు చనిపోయినప్పుడు దావీదు తండ్రి కొడుకులను గురించి ధనుర్గీతం రచించాడు. సౌలును ద్వేషించడానికి దావీదుకు ఎన్నో కారణాలున్నాయి. కాని దావీదు సౌలును ద్వేషించలేదు. సౌలు చేసిన మంచి పనులు చూస్తున్నాడు గాని అతని బలహీనతలను దావీదు తన ధనుర్గీతంలో పేర్కొనలేదు. శత్రువును ప్రేమించవలసిందని యేసు ప్రభువు చెప్పాడు. అది దావీదు తన ధనుర్గీతంలో వ్యక్తం చేశాడు. దావీదు మంచి కవి, సంగీత విద్వాంసుడు. అతడు సితారా వాయించగలడు. ఆలయమందు ఆరాధనలో సంగీత ఉజ్జీవం తెచ్చినవాడు దావీదు. సోదరీ సోదరులారా, దావీదు లాంటి మనస్సు, విశేషించి యేసుకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్. సౌలును నేనే చంపాను అని సమాచారము తీసుకుని వచ్చిన వ్యక్తి ఎవరు? సౌలును నేనే చంపాను అని సమాచారము తీసుకుని వచ్చిన వ్యక్తి ఎవరు? 1. అమోరీయుడగు ఒకని కుమారుడు. 2. మోయాబీయుడైన ఒకని కుమారుడు. 3. అమాలేకీయుడైన ఒకని కుమారుడు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈ పాఠంలో కొన్ని విలువైన సత్యాలను గ్రహించగలం. సౌలు వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా దేవుని చేత అతడు అభిషేకించబడినవాడు. దేవుని చేత అభిషేకించబడిన వానిని మనము ఎన్నడూ ఏమీ అనకూడదు, చేయకూడదు. యోనాతాను దావీదుల మధ్య గాఢమైన ప్రేమ ప్రవర్ధిల్లింది. దావీదు గొలియాతును ఓడించిన నాటి నుండే యోనాతాను దావీదుల మధ్య గొప్ప సన్నిహిత సంబంధము ఏర్పడింది. యోనాతాను దావీదును చూచి అసూయ చెందలేదు. దావీదుకు తన స్నేహితుడు యోనాతాను ఎంతో ఆత్మీయునిగా, సోదరుని కంటే కూడా ఎక్కువగా ఉంటున్నాడు. కానీ యోనాతాను తండ్రి అయిన సౌలు మాత్రము దావీదును ఎంతో ద్వేషించాడు. అయితే దావీదు మాత్రము సౌలు చనిపోయినప్పుడు తన అనుచరులతో కలిసి సంతాపాన్ని వెలిబుచ్చాడు. ఇది విశ్వాస యొక్క లక్షణం. ప్రియులారా, మన రాజులు, అధికారులకు మనము లోబడవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే వారు దేవుని చేత నియమింపబడిన వారు. సౌలు దావీదును ఎన్నో తిప్పలు పెట్టాడు. అయినప్పటికీ సౌలును గూర్చి విలపిస్తూ విలాప గీతాన్ని పాడాడు. శత్రువును ప్రేమించమని యేసు ప్రభువారు కూడా చెప్పాడు. దావీదు లాంటి మనసు, విశేషంగా యేసుకు కలిగిన మనసు మనము కలిగి ఉండాలని ఇందులో హెచ్చరించబడుచున్నాం. ప్రియులారా, ఈ సత్యాలను మన అనుదిన జీవితాలకు అన్వయించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.